ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన మోసగాళ్ల విషయంలో విచారణ వేగంగా చేసి బాధితులందరికీ సత్వర న్యాయం జరిగేలా చూడాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని 0 అవర్లో ఆర్థిక నేరాల అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి మాట్లాడారు. అధ్యక్ష, ఆర్థిక నేరాలు మోసాలకు సంబంధించి అధ్యక్ష ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ఆశతో, పొదుపు చేసుకొని పెళ్లిళ్ళ కోసం, సొంత ఇంటి కోసం ఉపయోగపడతాయనే ఆశతో, నేటి పెట్టుబడులే రేపటి భద్రతాయుతమైన జీవితాన్ని ఇస్తుందన్న ఆశతో చిట్టీలు, అదేవిధంగా చేతి బదుళ్ళు లేదంటే పెట్టుబడులు, స్కీముల రూపంలో వారి శ్రమని, ఆశని ఈ డబ్బు రూపంలో మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు అధ్యక్ష. అయితే మోసపోయాక వీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. పోలీస్ స్టేషన్లో ప్రత్యేకమైన ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులన్నీ పరిష్కరించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కేవలం నేరస్తులకు రిమాండ్కి పంపించడమే కాకుండా ఈ బాధితులకు ఒక సత్వర న్యాయం జరిగేలాగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ సమస్యకు ఒక పటిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆస్తుల జప్తు లాంటి పరిష్కారాలు కూడా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ప్రజలందరూ చాలా ఆశను వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఆర్థిక నేరాల పట్ల ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.